Shall I tell you something that will surprise you? మీకు ఆశ్చర్యం కలిగించే ఇంకో సంగతి చెప్పరా నేను? Do you know that Jesus is not the light of the world today? ఈ దినానే యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగుగా లేరు. ఆ సంగతి నీకు తెలుసునా? Let me show you a verse. John chapter 9 verse 5. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. These are his own words. ఇవి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలే. And read it carefully. చాలా జాగ్రత్తగా. While I am in the world, I am the light of the world. యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. That's why he said in John 8 verse 12, I am the light of the world. అందుకొరకే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. He explained it, that is true only as long as I am in the world. అదంతా వివరించి చెప్పారు. అదంతా సత్యం ఎంతవరకు? ఆయన ఈ లోకంలో ఉన్నంత వరకు. For 33 and a half years the world saw the light of God in Jesus Christ. 33.5 సంవత్సరాల వరకు లోకమంతా కూడా దేవుని వెలుగును యేసుక్రీస్తు ప్రభువారిలో చూశారు. It says in John chapter 1 and verse 4. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో In him was life, and that life was the light of men. ఆయన యందు జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. And that life was the life of God. అది దేవుని యొక్క జీవము. That life of perfect love. అది చాలా పరిపూర్ణమైనటువంటి ప్రేమతో కూడిన జీవం. Now that Jesus has gone up to heaven, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలోకి ఆరోహణమై వెళ్ళిపోయారు. and he, according to John 9:5, he is no longer the light of the world. మరి యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేడు గనుక లోకంలో So వెలుగు. does that mean the world is in darkness? అంటే ఈ లోకం అంతా చీకటితో నిండిపోయిందని అర్థం. No, Jesus said in Matthew chapter 5 and verse 14. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట He told ఏంటంటే his disciples, తన శిష్యులతో చెప్పారు, now you are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. So who is the light of the world today? ఈ దినాన్ని లోకానికి ఎవరు వెలుగు? According to Matthew 5:14 మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 and according to John 9 verse 5, అట్లానే యోహాను సువార్త 9వ అధ్యాయం 5వ వచనాన్ని అనుసరించి it's not Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు గారు, It is the disciples. అది శిష్యులు. So if somebody were to ask me, ఎవరు నన్ను అడిగారు అనుకోండి, Brother Zach, who is the light of the world? సార్ జాక్ లోకానికి ఎవరు వెలుగు అని నన్ను అడిగారు అనుకోండి, I'll say me. నేనే అంటాను. People think I'm being proud. ప్రజలు అనుకుంటారు ఈయనకి ఎంత అతిశయం అనుకుంటారు. No, I'm just quoting Matthew 5:14. ఎందుకంటే మత్తయి సువార్త 5:14 చెప్తున్నాను. Somebody asks you, who is the light of the world? ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు లోకానికి ఎవరు వెలుగై ఉన్నారు, What should you say? ఏం చెప్పాలి మీరు? Me. నేనేం చెప్పాలి? మీరే. Do you know that you're supposed to be the light of the world? వీరి లోకానికి వెలుగై ఉండాలి. ఆ సంగతి తెలుసునా? That is the tremendous responsibility that God has given us when we call ourselves Christians. మనం క్రైస్తవులమని పిలువబడుతున్నప్పుడు దేవుడు మనకు అప్పగించినటువంటి మహా గొప్ప బాధ్యత ఇది. One day this light will cover the whole earth as the waters cover the sea. మరి జలములు సముద్రాన్ని అంతటిని నింపినట్టుగా ఒక దినాన్ని ఈ వెలుగు సర్వ లోకాన్ని నింపవలసింది. But today God is showing little samples of that here and there. అయితే ఈ దినాన్ని ప్రభు దాని నమూనాను అక్కడక్కడ చూపిస్తున్నారు. But most Christians are like bulbs that are fused. They're not burning anymore. అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఆ బల్బు ఫ్యూజ్ అవుట్ అయిపోయింది అనుకోండి, వెలగకుండా మాడిపోతుంది కదా బల్బు, అట్లా ఉన్నారు. It's no use saying there are 500 people in our church. ఒకవేళ సంఘంలో 500 మంది ప్రజలు ఉన్నారని చెప్తూ ఉండొచ్చు. If you have 500 fused bulbs in a room, what is the use of that? ఒకవేళ ఒక గదిలో కాలిపోయినటువంటి మాడిపోయినటువంటి బల్బులు 500 ఉన్నాయనుకోండి, దానివల్ల ఆ గదిలో ఏమైనా ఉపయోగం ఉంటుందా? We have 500 fused bulbs in our hall. అట్లా మనం ఏమంటాం, మా హాల్లో మాడిపోయినటువంటి 500 బల్బులు ఉన్నాయని మనం చెప్పుకుంటున్నాం. That is how many churches are. అట్లానే అనేకమైన సంఘాలు కూడా అట్లా ఉన్నాయి. It's better to have one bulb that's burning. వెలుగుతూ ఉండేది ఒక్క బల్బు ఉన్నా కానీ చాలా మంచిది. Take this very seriously. ఈ విషయాలు చాలా తీవ్రంగా పరిగణించండి మీరు. You are the light of the world. మీరే లోకమునకు వెలుగై ఉన్నారు. You are a sample of what one day will cover the whole earth. ఒక దినాన్ని భూమి అందంతా ఎట్లా నింపబడుతుందో దానికి నమూనాగా మాదిరిగా మీరున్నారు ఈ దినాన్ని. You and I have to be very careful that we don't bring dishonor to the name of Christ. నీవు నేను కూడా దేవుని నామానికి అవమానం అపకీర్తి తీసుకుని రాకుండానట్లుగా జాగ్రత్త పడాలి.